ఈ 40 రోజుల పాటు మనం ఒక కొత్త అనుభూతిని పొందబోతూ ఉన్నాం. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, చేపట్టినటువంటి నియమ నిష్ఠలను బట్టి ఒక నూతన జీవితానికి నాంది పలుకుతూ ఉన్నాం. ఈ 40 రోజులలో ప్రత్యేక విధముగా మనము ఎడారి అనుభూతిని పొందబోతూ ఉన్నాం. ఏ అనుభూతి అండి? ఎడారి అనుభూతిని పొందటానికి సిద్ధముగా ఉన్నాం. ఎడారి నుంచి అనుభూతి పొందటానికి అక్కడ ఏమి ఉండదు కదా. ఎడారిలో క్రీస్తు పొందినటువంటి అనుభూతి ఏమిటి? ఇజ్రాయేలు పొందినటువంటి అనుభూతి ఏమిటి? ఎందుకని ఈ 40 రోజులు మాత్రమే ఒక ప్రత్యేకత అనేది మనం గమనించాలి. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనములు మొట్టమొదటిసారిగా ఈ 40 రోజుల ప్రయాణం అనేటటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనము. 40 పగళ్ళు 40 రాత్రులు కొండపోతగా వాన. ఇక్కడ నోవా 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన నీటిలో ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అది తరువాత ఆయన ఒక నూతన సృష్టికి నాంది పలుకుతూ ఉన్నాడు. ఒక నూతన సృష్టికి ఆయన కారకుడు అవుతూ ఉన్నాడు. అంటే పాత జీవితం ముగించి ఒక కొత్త జీవితానికి ప్రారంభుడుగా నోవా అవుతూ ఉన్నాడు 40 రోజుల తరువాత. ఇప్పుడు నీవు నేను ఈ 40 రోజుల తరువాత ఎవరిలా ఉండాలి అంటే నోవా వలె ఒక నూతన జీవితానికి ప్రారంభుడై ఉండాలి. ఒక నూతన సృష్టికి మనం ఆదిలా ఉండాలి. అదే మనకు ఈ 40 రోజులు నేర్పేటటువంటి పాఠం. అది తరువాత నిర్గమకాండము 24:18 వచనములు మోషే కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రార్థనలో నిమగ్నమైన తరువాత కొండ మీద నుంచి కొన్ని తీసుకొని వస్తాడు. ఏమేమి తీసుకొని వస్తా ఉన్నాడు? కొండ మీద నుంచి 10 ఆజ్ఞలు తీసుకొని వస్తా ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చిన తర్వాత సమాజంలో ఎలా జీవించాలి అనే దానికి న్యాయ నిర్ణేతగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా, గొప్ప నాయకుడిగా నిలుస్తూ ఉన్నాడు. ఈ 40 రోజుల తర్వాత మనము కూడాను ఒక న్యాయవంతమైనటువంటి జీవితాన్ని మోసే ప్రజలకు నేర్పినటువంటి విధముగా జీవించబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నోవా ఏ విధమునైతే ఒక నూతన సృష్టికి కారకుడయ్యాడు, మోషే ఏ విధమునైతే గొప్ప ఆజ్ఞలను తీసుకొని రాగలిగాడు, ఈ 40 రోజుల తర్వాత మనం కూడాను ఒక కొత్త ఆజ్ఞతో జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉంటుంది. ఒకసారి కాకి పావురాల వద్దకు వచ్చి మీతో నేను స్నేహం చేస్తాను అని అన్నది. కాకి ఎలా ఉంటది? నల్లగా ఉంటది, పావురాలేమో తెల్లగా ఉంటది. అవన్నవి నీ రంగు నలుపు రంగు కాబట్టి మాతో పొత్తు కుదరదు, నీ దారి నీది నా దారి నాది అని పావురాలు అన్నది. అప్పుడు ఈ కాకి ఒక గ్రామానికి వచ్చి పొయ్యిలో అటు ఇటు డొల్లింది. బాగా పొయ్యిలో డొల్లాడితే ఏమవుద్ది? మొత్తం కూడా తెల్లగా అవుతుంది కదా. ఇదిగో నేను తెల్లగా ఉన్నాను కాబట్టి నీతో నేను స్నేహం చేస్తాను, నీతో పాటు కలిసి తిరుగుతాను అన్నది. సరేలే అని కొంత దూరం ప్రయాణం చేసింది. ఆ తర్వాత ఇదిగో మేము ఇంకా కాకిలాగానే నడుస్తా ఉన్నాము, మేము పావులాగం కదా ఎంత నాజుగ్గా నడుస్తున్నామో చూడు అనండి. ఇప్పుడు ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు, మన నడక మార్చుకోవచ్చు, మన రంగు మార్చుకోవచ్చు. అందరు జుట్టు రంగులు మార్చుకుంటున్నారు కాబట్టి ఇది పోయి మంచిగా నడక నేర్చుకుంది. వచ్చి పావురం ఎలా నడవాలో నేర్చుకొని వచ్చి వాటితో పాటు పావురం వాళ్ళే నడుస్తా ఉన్నది. మంచిగా రంగు మార్చింది. ఇప్పుడు పావురం లాగానే నడుస్తా ఉంది, పోతా ఉన్నది. మాట్లాడుతూ ఇదిగో నువ్వు ఇంకా కాకి లాగానే మాట్లాడుతున్నావు, పావురాలు మాట్లాడినప్పుడు ఎంత తీయగా ఉంటుందో తెలుసా, వినసొంపుగా ఉంటాయి అన్నప్పుడు మళ్ళీ పోయింది.
ఈ రోజుల్లో మన గొంతులు కూడా మార్చుకోవచ్చు, లోకల్ ప్రాక్టీస్ ఉంటాయి అన్నమాట. వెళ్ళి మనం ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళు మనకు తర్ఫీదు ఇస్తారు. ఇది కూడా మాట్లాడుతూ పావురాలుగా మాట్లాడటం నేర్చుకొని వచ్చి వాటితో పాటు హాయిగా జీవిస్తూ ఉంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పైన ఆకాశంలో కాకులన్నీ తిరుగుతా ఉన్నవి. మరి ఆ జాతిదే కదా, ఎప్పుడైతే ఆ పైన ఉన్నటువంటి కాకుల సమూహాన్ని చూసిందో ఒకేసారి కావుమని అరిచిందనమాట. రంగు మార్చింది, నడక మార్చింది, మాట మార్చింది, కానీ ఏదో ఒక రోజున దొరికిపోతుంది. బహుశా మన క్రైస్తవ జీవితంలో కూడా ఈ 40 రోజులు జరుగుతున్నటువంటి తంతు ఇదేనేమో. రంగులు మారుస్తూ ఉంటారు, నడక మారుస్తూ ఉంటారు, మాట మారుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అక్క చెల్లి అనుకునే వాళ్ళందరూ కూడాను, బావా బామర్దులు అనుకునే వాళ్ళందరూ కూడాను ఎలా మారిపోతూ ఉంటాయి ఈ మాటలు చెప్పండి బ్రదర్ సిస్టర్. రంగు మారుతుంది. అప్పటి వరకు వేసినటువంటి దుస్తులు వేరు, ఇప్పుడు వేసుకునేటటువంటి దుస్తులు వేరు. మన యొక్క రంగు కాదు మారాల్సింది, ఆంతరంగికంగా ఉన్నటువంటి మనస్సు మారాలి. నడక కాదు మారాల్సినది, నడవడిక మారాలి. మాట కాదు మారాల్సిన, మాటకు ఉన్నటువంటి అంతరార్థం మారాలి. అదే ఈ 40 రోజులు మనకు నేర్పేటటువంటి పాఠం. నోవా ఏ విధమునైతే ఒక నూతన సృష్టికి కారకుడయ్యాడో, మోషే ఏ విధమునైతే ఒక నూతన చట్టాన్ని తీసుకొని రాగలిగాడో, ఈ 40 రోజుల తర్వాత కూడాను ఇలానే నా జీవితం కొనసాగాలి. ఈ 40 రోజుల ప్రయాసం అంతా కూడాను మాట మారటానికి, రంగు మారటానికి, నడక మారటానికి కాదు, నడవడిక మారటానికే మన యొక్క ప్రయత్నము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనము. నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనము. తాము నివసించబోవు దేశమునకు ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారనండి? 40 సంవత్సరాల పాటు వారు ఎడారిలో ప్రయాణం చేశారు. ఒకసారి బాగా బైబిల్ అంతా తిరిగి చూడండి. అబ్రహాము ఐగుప్తు నుండి కానాను దేశానికి వచ్చాడు. యాకోబు తన యొక్క 12 మంది 13 మంది కుమారులు కూడాను ఐగుప్తు నుండి కానాకి ప్రయాణం చేశారు. ఇంతమంది అటు ఇటు తిరిగారు కదా, వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేయలేదు. వారు ఎవరు కూడాను ఈ యొక్క 80 సంవత్సరం వారికి అడ్డు రాలేదు. కానీ ఇజ్రాయేలీయులు మాత్రమే 40 సంవత్సరాల పాటు ఎడారిలో ప్రయాణం చేశారు. మనందరికి కూడా ముఖ్యాలు అంటే డైరెక్ట్ గా చూపేస్తాం ముఖ్యాలు ఉంది అని. కానీ దేవుడు ఇజ్రాయేలుకు నేర్పినటువంటి పాఠం వేరు. వాస్తవానికి 6 వారాలలో నడవగలిగినటువంటి ప్రాంతాన్ని 40 సంవత్సరాల పాటు వారు నడిచారు. దానికి ప్రథమ కారణము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. చదవండమ్మా. ఈ 40 ఏండ్లు మేము ఎడారిలో నడిపించుటను వ్యక్తికి తెచ్చుకొనుడు. మీకు ఏం నేర్పాలనుకున్నాడు? ఆ ఎడారిలో మొట్టమొదటిగా వినయము నేర్పాలనుకున్నాడు. అటు తర్వాత మిమ్మల్ని పరీక్షించుటకు ఆయన 40 సంవత్సరాల పాటు నడిపాడు. ఎందుకు ఆ పరీక్ష? ఈ 40 సంవత్సరాల పాటు నన్ను అంటి పెట్టుకొని ఉంటారా, నా ఆజ్ఞలు పాటిస్తారా లేదా అనేది వారికి ఒక పరీక్ష. అది కాబట్టి ఇజ్రాయేలులకు పరీక్ష స్థలమేది? ఎడారి. ఈ 40 సంవత్సరాల పాటు వారికి వినయాన్ని నేర్పాలనుకున్నాడు. వారు నన్ను అంటి పెట్టుకొని జీవిస్తారా లేదా, నా ఆజ్ఞలను పాటిస్తున్నారా లేదా అని వారిని పరీక్షించటకు ఆ ఎడారిలోకి తీసుకొని వచ్చాడు. ఎడారిలోకే ఎందుకు తీసుకొచ్చాడండి 40 సంవత్సరాల పాటు అని అంటే,
మానవుడి యొక్క మొట్టమొదటి స్వర్గం ఏది? మానవుడిని సృష్టించిన తర్వాత దేవాది దేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి స్వర్గం ఏదనగా ఏదోన తోట. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యావే ఏదోనులో తూర్పుగా ఒక తోట వేసెను, తాను సృజించిన నదిని దానిలో ఉంచెను. దాంట్లో ఏమేమి ఉన్నాయని చదవండి. చూచుటకు ఇంపుగా నుండి, తినుటకు తీయగా నుండి పండునిచ్చే చెట్లను, మానవుని యొక్క మొట్టమొదటి స్వర్గము ఏదోను తోట. ఆ తోట యొక్క వైభవాన్ని ఒకసారి ఆలోచిస్తే, పచ్చని చెట్లు, తినటానికి తిండి, త్రాగటానికి స్వచ్ఛమైన నీరు, కొండలు, ఇంకా గొప్ప విశేషం ఏంటంటే దేవునితో సహచరుడై జీవించాడు. ఎవరు? హానోకు. ఒక స్నేహితుడు ఏ విధమైతే చట్టా పట్టాలేసుకొని తిరుగుతారు, అంతటి సాన్నిధ్యాన్ని పొందుతున్నటువంటి ప్రథమ స్వర్గము మానవుడిది ఏదోను తోట. ఇంతటి గొప్ప స్వర్గంలో ఒకే ఒక ఆజ్ఞ ఉన్నది. ఆ ఆజ్ఞను మితిమీరాడు. ఏమిటది? తాను ఏదైతే చెయ్యొద్దు అని అన్నాడో ఆ ఆజ్ఞను మీరాడు. కాబట్టి తన యొక్క మొట్టమొదటి స్వర్గమైనటువంటి ఏదోను నుండి ఎక్కడికి త్రోసివేయబడ్డారు? ఈ ఎడారిలోకి త్రోసివేయబడ్డారు. 40 సంవత్సరాల పాటు ఆయనకది పరీక్ష. నేను నీతో చట్టా పట్టాలు వేసుకొని హాయిగా తిరిగాడు కదా ఈ స్వర్గంలో, నా మాట వినలేదు. ఇప్పుడైనా సరే ఈ ఎడారిలో నా ఆజ్ఞలు పాటిస్తావా లేదా? అది వారికి ఒక పరీక్షా స్థలం. వారిలో వినయాన్ని నేర్పించడానికి 7 సంవత్సరాలు పట్టింది. వారు తమ ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క 40 సంవత్సరాలు పట్టింది. ఇంకా వాటిలో ఏమి నేర్పాలనుకున్నారు? చదవండి 8వ వచనంలో. వారికి అనుకువ నేర్పాలని అనుకున్నాడు. అక్కడ ఎడారిలో అనుకువను వారికి ఉండేటటువంటి విశ్వాసమును నేర్పటానికి ఈ 40 సంవత్సరాల ప్రయాణం. వారికి ఉండేటువంటి విశ్వాసం ఏంటంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారి బట్ట చీకలేదు, చెప్పు అనగలేదు, ఎండకు కాళ్ళకు బొబ్బలు రాలేదు, రాత్రి అయ్యో చీకటి అని బాధపడలేదు. ఎందుకని? బట్ట చీకలేదు. 40 సంవత్సరాల పాటు వాళ్ళు బట్ట చీకలేదు అంటే చూడండి, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క ప్రోక్షణ. మనం ఎన్ని రోజులు వేసుకుంటాం బట్టలు వేస్తే? మహా అంటే 2 సంవత్సరాల్లో చినిగిపోతా ఉంటాయి. 40 సంవత్సరాల పాటు వారు బట్ట చీకలేదు, కాళ్ళకి బొబ్బలు రాలేదు, వారి చెప్పు అరగలేదు, దేనికి కూడా వారు లోటు పడలేదు. 40 సంవత్సరాల పాటు తినటానికి తిండి, తాగడానికి నీరు, రాత్రి పూట అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై వారిని నడిపించాడు. ఎందుకని మేఘ స్తంభము? వేడి తాకిడి వారికి తనగకూడదు కదా. ఇది దేవుని యొక్క ప్రేరణ, ప్రేమ. ఈ 40 రోజులు కూడా మనం అనుభవించేది ఏమిటంటే ఎడారి అనుభూతిని పొందబోతున్నాం. ప్రత్యేక విధముగా దీక్షా పరులు ఉన్నారు ఇక్కడ, ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మనకంటే ఎక్కువగా ఈ దీక్షా పరులు ఇంకా ఏం అనుభూతి పొందాలనుకుంటున్నారు? ఎక్కువ అనుభూతిని పొందాలనుకుంటున్నారు. ఎడారిలో ఈ ఇజ్రాయేలు అనుభవించినటువంటి ప్రయాణమును, పరీక్షలను, నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా నేను అనుభవించాలి దేవునితో అనేది వీరి యొక్క ప్రయాసం. 8:4 వచనం చదువు. ద్వితీయోపదేశ కాండం 8:4. ఈ 40 ఏండ్లు నీ ఒంటి మీద దుస్తులు చెరువు పట్టలేదు, నీ కాళ్ళకు బొబ్బలెక్కలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఈ 40 రోజులు వీరు మాత్రమే కాదు, అది తర్వాత మోషే మరణించిన తర్వాత సంతాప దినాలను ప్రకటిస్తూ ఉన్నారు 40 రోజుల పాటు. ఈ రోజుల్లో ఎవరైనా
ఎవరైనా చనిపోయినప్పుడు మైల్లో ఉన్నారు అని అంటూ ఉంటాం. క్రైస్తవులకి దాన్ని ఆ మాట కాదండి, మనం సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఉంటాం. అది 12 కావచ్చు, 13 కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు. మోషే మరణించిన తర్వాత ఎన్ని రోజుల సంతాప దినాలు? 40 రోజుల పాటు వారు సంతాప దినాలను ప్రకటించారు. మన ఇతర సహోదరులు, ఇతర క్రైస్తవ సహోదరులు ఈ 40 రోజులు అనేది ఒక బూటకము, ప్రజలను తెరగా పట్టిస్తూ ఉన్నారు. క్రీస్తు భగవానుడు ఎప్పుడు తపస్సు చేశాడు? ఆయనకు అసలు తపస్కారం ఉన్నదా? ఆయన ఉపవాసం ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, మీరెప్పుడు ఉంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. విన్నారా? క్రీస్తు భగవానుడు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు, మీరెప్పుడు ఉంటా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? తన పరిచర్యకు ముందు ఉపవసిస్తూ ఉన్నాడు. మరి మీరెందుకు ఉపవసిస్తున్నారు అనేది వారి యొక్క ఆలోచన. క్రీస్తు భగవానుడు తన యొక్క పరిచర్యకు ముందు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. అది తర్వాత 40 రోజుల తర్వాత ఆత్మను పొందుకున్న తర్వాత శిష్యుల యొక్క పరిచర్య ప్రారంభమవుతూ ఉంది. 2 పెద్ద పండుగలు మనం చేసేది. ఏమిటా పండుగలు? అమ్మయ్య, ప్రైజ్ ద లార్డ్. ఈస్టర్ పండుగ, ఇంకా అమ్మయ్య. మనం పుట్టు క్రైస్తవులు కాదనమాట, పండగ క్రైస్తవులం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పండగ క్రైస్తవులు వేరు, పుట్టు క్రైస్తవులు వేరు అనమాట. పండుగలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయంలో జరపడుతూ ఉంటారు. మనకి పెద్ద పండుగలు 2. ఈ 2 పండుగలు కూడా కొనియాడటానికి ఒక తర్ఫీదు కాలము, మనము తయారు చేసుకునేటటువంటి ఒక గొప్ప కాలం ఉంది. క్రిస్మస్ పండుగకు ముందు రోజులు ఏ కాలం అంటాము? ఆగమన కాలం అంటూ ఉంటాం. అది కూడాను ఒకలాంటి తపోకాలమే. మనం ఎప్పుడు ఉపవాసం ఉండమండి దాంట్లో. సాధారణంగా కొంతమంది ఆ ఆగమన కాలంలో కూడా ఉపవాసం ఉంటారు, ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఘనంగా కొనియాడాలని. ఈ 2 పండుగలు ఘనంగా కొనియాడటానికి, ఆధ్యాత్మికంగా మనం తయారు చేసుకోవటానికి ఒక గొప్ప కాలాన్ని, సుదీర్ఘమైనటువంటి కాలాన్ని క్రీస్తు మనకు ప్రసాదిస్తూ ఉంది. తపోకాలము, ఆగమన కాలము. ఈ 40 రోజుల పాటు ఒక గొప్ప అనుభూతిని పొంది పండుగలు బాగా చేసుకోండి అని. మనకు పండుగలంటే 3 గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి పండుగ కూడాను పంటికి, ఒంటికి, ఇంటికి. దేనికి? పంటికి, ఒంటికి, ఇంటికి. పంటికి పండుగ, ప్రతి ఆదివారం పండుగ అనుకోండి. కాబట్టి క్రిస్మస్ కి, ఈస్టర్కి ఇంకొక పెద్ద పండుగ. నోరు తీయబడుతూ ఉంటుంది, సంతృప్తి చెందుతూ ఉంటుంది. ఒంటికి కూడా పండుగే, ఎందుకంటే రంగురంగుల దుస్తులు ఒంటి మీద పడుతుంది. ఇంటికి కూడా పండుగే, కాస్త మంచిగా ఇల్లంతా వేపి రంగులు వేసుకునే వాళ్ళు రంగులు వేస్తూ ఉంటారు. మన పండుగలు అంతకు మించి జరగాలని ఈ యొక్క 40 రోజుల కాలం. ఇది మాత్రమే కాదు, పండుగ అంటే అంతకు మించి ఆధ్యాత్మికంగా తయారవ్వడానికి ఈ 40 రోజులు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు భగవానుడు కూడా 40 రోజుల పాటు తాను తీసుకోబోయేటటువంటి గొప్ప పరిచర్యకు సంసిద్ధమవుతూ ఉన్నాడు. ఈ 40 రోజుల్లో ఆయన శోధింపబడుతూ ఉన్నాడు. అదే ఈనాడు మనం ధ్యానించబోతూ ఉన్నాము. క్రీస్తు భగవానుడు పొందినటువంటి శోధన. అందరూ శోధింపబడతారండి, శోధనలు వస్తా ఉంటాయి కదా. శోధనలు వస్తా ఉంటాయి అని మనం అంటమే కానీ వేరే వాళ్ళు మనం శోధించేది మాత్రం చెప్పం. ఇతరులు కూడా మన వాళ్ళు శోధింపబడుతున్నారు కదా, అది మాత్రం దాస్తూ ఉంటాము. నేను శోధింపబడుతా ఉన్నాను అని మాత్రమే చెప్తా ఉంటాము. మనం శోధనలకు గురి అవుతూ ఉంటాము, వేరే వారిని కూడా మనం శోధిస్తాం. 2 మనం అనుభవిస్తూనే ఉంటాం. క్రీస్తు శోధనను అనుభవించి ఆయన విజయం పొందుతూ ఉన్నాడు. కాబట్టి నా గురువు, నా దేవుడు శోధింపబడి విజయం పొందాడు. కాబట్టి నేను కూడాను శోధనలపై విజయం పొందుతాను. ఇదే మన ప్రగాఢమైన విశ్వాసం. నేను అనుసరించేటటువంటి
మార్గము క్రీస్తు మార్గము. ఆయన ఒక మార్గాన్ని నేర్పాడు, శోధన ఎదిరించేటటువంటి మార్గము నాకు నేర్పాడు. కాబట్టి ఆ మార్గాన్ని నేను ఎంచుకుంటాను. శోధనను ఏదో విధముగా ఎదుర్కోవచ్చు, కానీ క్రీస్తు ఎదుర్కొనేటువంటి తీరు వేరు. శోధనను ఏదో విధముగా ఎదుర్కోవచ్చు, క్రీస్తు ఎదుర్కొనేటువంటి మార్గము వేరు. క్రీస్తు ఏ విధముగా శోధన ఎదుర్కొన్నాడో నేను కూడాను అలాగే శోధన ఎదుర్కొంటాను. ఇది మనం చేయాల్సినటువంటి పని. అసలు ఈ వాక్యం ఎప్పుడైనా విన్నారా? ఇదివరకు క్రీస్తు అనుభవించినటువంటి శోధనలు విన్నారా? ఈ వాక్యము అమ్మయ్య ప్రైజ్ ఎప్పుడు విన్నారండి? తపోకాల మొట్టమొదటి ఆదివారంలో వింటామన్నమాట. క్రీస్తు అనుభవించినటువంటి శోధనలు, ఆయన అనుభవించినటువంటి శోధనలు ఈ యొక్క సువిశేషంలో మనం వింటూ ఉంటాము. దీన్ని మనం ఎలా చెప్పగలంటే, మనందరికీ కూడాను ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడప్పుడు టెంటింగ్, శోధింపబడటము పరీక్షింపబడటము రెండు వేరు వేరు. ఎవరిని పరీక్షిస్తాము, దేనికి పరీక్షిస్తాము? ఇప్పుడు ప్రజలందరూ కూడా, మన పిల్లలందరూ పరీక్షలు రాస్తున్నారు. దేనికి? వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి. వారు ఎంతగా చదువుకున్నారనేది వారికి ఒక పరీక్ష. వారిని పాస్ చేయాలనేదే ఉద్దేశం పరీక్షలో. ఫెయిల్ చేయాలని పెట్టరు కదా పరీక్షలు అయితే. కానీ శోధించడం ఏమిటంటే, మన పతనాన్ని కోరుకునేది శోధన. మనను నిరుత్సాహపరిచి మనల్ని లొంగ తీసుకునేదే శోధన. క్రీస్తు శోధింపబడ్డాడు అంటే ఆయనని లోపరుచుకోవాలి. పరీక్షించేది మన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి, శోధించేది వారిని పతనం చేయడానికి. మీ యొక్క స్నేహితులు, మీ తోటి వారిని ఇప్పుడు పరీక్షిస్తున్నారా, శోధిస్తున్నారా అనేది మీరు మననం చేసుకోవాలి. పరీక్షిస్తున్నారా, శోధిస్తూ ఉన్నారా? శోధిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? వారిని పతనం చేయాలి. పరీక్షించడం అంటే వారి సామర్థ్యాన్ని తెలుసుకోగలగాలి, వారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. అది పరీక్ష. నేడు క్రీస్తు శోధింపబడుతూ ఉన్నాడు సాతాను చేస్తే, అతనిని లొంగ తీసుకోవటమే అతని యొక్క ఉద్దేశము. అందరికీ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఏంటంటే, దేవుడంతటి వాడే శోధింపబడ్డాడు, మేమేంటండి మేము కూడా శోధింపబడతాము అని. అంటే కావాలని శోధనలు రప్పించుకోవడం కాదు, దాన్ని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. శోధనలు పొందేటటువంటి ఆధారాలు 3 మనకు కనపడుతూ ఉంటాయి. మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్తలో అది మొట్టమొదటిగానే క్రీస్తు పరిచర్యకు ముందు ఆయన శోధింపబడ్డాడు అనేది మనకు బోధిస్తూ ఉంటాయి. క్రీస్తు తన పరిచర్యకు ముందు ఆయన శోధింపబడ్డాడు అని మనకు తెలుపుతూ ఉన్నాడు. రెండవదిగా క్రీస్తు ఎప్పుడు శోధింపబడ్డాడు అని అంటే, ఆయన ఎప్పుడైతే ఒక మంచి పనిని పూనుకున్నాడో అప్పుడు ఆయన శోధింపబడుతూ ఉన్నాడు. పరిచర్యకు ముందు శోధింపబడుతూ ఉన్నాడు. ఒక మంచి పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆయన శోధింపబడుతూ ఉన్నాడు. మూడవదిగా ఆయన దేవుని కుమారుని నిర్ధారణ అయిన తర్వాత శోధింపబడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గూర్చి నేను ఆనందించుచున్నాను. క్రీస్తు ఎప్పుడు శోధింపబడ్డాడు అని అడిగితే, ఆయన పరిచర్యకు ముందు శోధింపబడ్డాడు. ఆయన మంచి పనిని ప్రారంభించడానికి ముందు శోధింపబడ్డాడు. ఆయన ఎప్పుడైతే దేవుని కుమారుడిని నిర్ధారింపబడ్డాడో అప్పుడు శోధింపబడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ఎప్పుడు శోధింపబడ్డాడు అని అంటే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడ్డాడు. ఎప్పుడండి? ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శోధింపబడ్డాడు. ఆయన చుట్టూ ఎవరు లేరు కదా, ఒక్కడే ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, నీరసించి ఉన్నాడు. ఆయనకంటూ శక్తి లేనప్పుడు ఆయన శోధింపబడ్డాడు. ఆది కాండము 3వ అధ్యాయము నిజమేనా అని
ఎందుకండి స్త్రీని అడిగాడు? దేవుడు స్త్రీకి ఒక ఏర్పాటు చేశాడు కదా. మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక తోడును నీడను ఏర్పాటు చేసినప్పుడు ఈ శోధన అనేటటువంటిది స్త్రీకి మాత్రమే వచ్చింది. ఎందుకు? ఆమె అప్పుడు ఒంటరిగా ఉంది కాబట్టి, తనకు ఏర్పాటు చేసినటువంటి తోడుతో లేదు కాబట్టి, ఆమె సహజంగా ప్రతిదీ కూడా నమ్ముతుంది కాబట్టి, స్త్రీ సాధారణంగా ప్రతిదీ కూడా నమ్ముతుంది. ఇంకేమో నమ్మింది బాగా? తన భర్తను నమ్ముతూ ఉంటుంది. తనకు నమ్మకమైనటువంటి తోడును వదిలినప్పుడు, తాను ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడుతూ ఉంది. ఆ శోధనకు ఆమె లొంగిపోయింది. ఈ రోజు మనం పరీక్షించుకోవాల్సిన అంశం ఏంటంటే, నేను ఏ సమయంలో ఒంటరిగా ఉన్నాను? ఒంటరిగా ఉన్నప్పుడు నేనేంటి? ఇక్కడ నలుగురితో ఉన్నప్పుడు అన్ని మంచి మాటలే, అవునా కదా? నలుగురిలో ఉన్నప్పుడు మనందరము పునీతులమే. మన తత్వం అనేది ఎప్పుడు బయటపడుతుంది? మనమంటే ఏమిటి అని అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే. మనమంటే ఏమిటంటే మన ఆలోచనలు ఏమిటంటే ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఏమిటో అదే మనం. ట్యూషన్ జరుగుతూ ఉంది, సడన్ గా కరెంటు పోయింది, పెద్దగా అరుస్తారు. ఎవరు? పిల్లలందరూ గట్టిగా అరుస్తారు. ఎందుకంటే అది వాళ్ళ నిజ స్వరూపం. మేము ఎప్పుడు గట్టిగా అరవాలి, కరెంటు పోయింది కాబట్టి ఎవరు చూడలేదు కాబట్టి అరుస్తాము. మనము, మన తత్వము, మన స్వరూపము ఎప్పుడు బయటపడుతుందంటే మన ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనే మనము. మన ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులే మనం. ఏదండి నలుగురిలో నేను ఏదైతే ఉంటానో అదే నేను, మాట్లాడిందే నేనంటే అవదు. నలుగురిలో ఉన్నప్పుడు అన్నీ మంచి పనులే, అన్నీ మంచి చేష్టలే. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. ఒకనాటి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని సాయంత్రము ఆయన ప్రసాదం మీదకెక్కి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరిగేటప్పుడు స్థానమారుతున్నటువంటి స్త్రీ కనిపించింది. నిద్ర మేల్కునేటప్పుడు మనం పొద్దులే కదా. పాపం మరి ఏమైందో సాయంత్రం పూట నిద్ర మేల్కున్నాడంట. మరి ఇదేంటో విచిత్రం కదా. సరే నిద్ర మేల్కున్నాడు. తనకున్నటువంటి సైన్యం అంతా కూడా ఎక్కడున్నది? యుద్ధంలో ఉన్నాడు. ఇతను మాత్రము ఏమీ పట్టనట్టుగా బిల్డింగ్ మీదకి ఎక్కి ఏం చేస్తా ఉన్నాడు? అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు, శోధింపబడ్డాడు. ఒంటరిగా ఉన్నాడు, శోధింపబడ్డాడు. మనము కూడా ఎప్పుడు శోధింపబడుతూ ఉంటాము? ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడుతూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ దావీదు వలె పని పాట లేనప్పుడు శోధింపబడుతూ ఉంటాం. ఎప్పుడు? అందరికి ఉన్నాయా పని పాటలు? ఉండాలి. పని పాట లేనప్పుడు, ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు, పని పాట లేనప్పుడు అక్కడ శోధింపబడ్డటువంటి స్త్రీ వలె దావీదు శోధింపబడినట్లుగా మనము కూడా శోధింపబడుతూ ఉంటాము. ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడుతూ ఉంటాము. అదే ఆర్థికముగానైనా సరే, ఆర్థికముగా ఒంటరైనప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటారు. సమాజంలో ఒంటరైనప్పుడు ఆయన అంతకంటే ఇంకా ఘోరాలు చేయొచ్చు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబంలో జీవించడానికి ప్రయత్నించుగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి తోడుతో జీవించడానికి ప్రయత్నించుదాం. ప్రతి శోధనను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. క్రీస్తు భగవానుడు పరిచర్యకు పంపించినప్పుడు శిష్యుల్ని ఎలా పంపించాడు? ఎంతమందిని? ఇద్దరిద్దరు చొప్పున పంపించాడు. ఎందుకని ఇద్దరిద్దరిని? అయ్యా, ఒకరు కింద పడ్డా, ఎక్కడ కింద పడ్డా సరే, నడిచిపోయేటప్పుడు త్రొట్టెల్లి పడ్డా,
లేక నీ యొక్క జీవితంలో కింద పడ్డా నిన్ను లేపటానికి ఒక తోడు ఉండాలి. ఇద్దరిద్దరు చొప్పున వారిని పంపిస్తూ ఉన్నాడు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అది సత్యము అని తెలవాలంటే ఇద్దరు సాక్షులు ఉండాలి. కాబట్టి ఇద్దరిద్దరు చొప్పున వారిని పంపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో తోడు లేనట్లయితే ఇదిగో వీధి వలె మనము కింద పడిపోతూ ఉంటాం. బహుశా ఇది ఆయనకి ఒక చిన్న చూపేమో, ఒక కలంకమేమో. ఏమిటి క్రీస్తు భగవాను శోధింపబడటం ఏంటి? అంతటి గొప్ప వ్యక్తి కదా. అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ పశువుల పాకలో జన్మించడానికి సమ్మతించాడు. శిలువ మరణాన్ని వరకు కూడా ఆయన సమ్మతించాడు. కాబట్టి ఆయన ఒక మానవుడిలాగా మనం పొందబోయేటటువంటి ప్రతి శోధనను ఆయన ముందుగానే అనుభవించాడు. ఆయన పరిచర్యకు ముందు ఈ శోధన అనుభవిస్తూ తాను ఎన్నుకునేటువంటి శిష్యులకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నా పరిచర్యలో నేను శోధింపబడ్డాను, నా పరిచర్యకు ముందు నేను శోధింపబడ్డాను, మీరు కూడాను మీ పరిచర్యలో శోధింపబడతారు. నేను ఏ విధముగా ఈ శోధన ఎదుర్కొన్నానో మీరు కూడాను శోధన ఎదుర్కోవాలి. ఈ 40 రోజుల్లో మనము కూడాను శోధింపబడుతూ ఉంటాము. ఎవరిలా శోధన ఎదుర్కోవాలి? క్రీస్తులా శోధన ఎదుర్కోవాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. ఒక దినము దేవదూతలు దేవుని సమక్షమునకు వచ్చిరి, వారితో పాటు చాలా విచిత్రంగా ఉంది కదా. ఎవరితో పాటు ఎవరు వచ్చారు? దేవదూతలతో పాటు సాతానుడు కూడాను వారితో పాటు వచ్చాడు. ఎవరిని శోధించి వచ్చాడు అంటే నీతిమంతులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా లేదా అని తేరిపార చూచి వచ్చి దేవుని చెంత సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన కూడాను నేను అందరినీ కల్పించి చూశాను, ఇదిగో యోబు అనేటటువంటి ఒక నీతిమంతుడు ఒకడున్నాడు అని. ఎవరిని శోధించడానికి సాధారణ చూస్తూ ఉంటారు? మంచివారిని. ఏదో చెడ్డ జీవితం జీవిస్తా ఉంటే అది శోధన అనిపించదు కదా. ఎప్పుడైనా మన చేపల మార్కెట్లో పోయినాం అనుకోండి, మనకు బాగా వాసన వస్తూ ఉంటుంది. మరి అక్కడుండే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలవాటు అయిపోయింది. ఇక పాపంలో ఉన్నటువంటి వారికి అది పాపం అని తెలియదు కదా. కొత్తగా ఎవరైనా అవలంబిస్తే అయ్యో ఇది తప్పు అని తెలుస్తూ ఉంటుంది. సాతానుడికి ఎవరి కొరకై పొంచి ఉంటాడనంటే ఎవరైతే నిష్ఠగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎలా పతనం పొందించాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ 40 రోజులలో మనం ఎడారి అనుభూతిని పొందబోతున్నాము. ఎందుకు ఈ ఎడారి అనుభూతి అనగా అది మనము దేవునికి దగ్గరగా చేసేటటువంటి స్థలము. గాడ్ మేక్స్ మెన్ ఇన్ డెజర్ట్. ఎడారిలో మనలను మంచిగా తయారు చేసేటటువంటి స్థలం అది. ఎందుకంటే మొట్టమొదటిగా దేవాతి దేవునితో పెనుగులాడినటువంటి స్థలము ఎడారి. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనములో ఈ ఎడారి అనేటటువంటిది దేవుని దర్శించేటటువంటి స్థలము. ఈ యొక్క దర్శనము మోషేకు కూడా కలుగుతూ ఉంది మండుతున్నటువంటి పొద ద్వారా. ఎడారి అనేటటువంటిది పరీక్ష స్థలమే కాదు, ఆ పరీక్షలో నెగ్గినటువంటి వారికి దేవుని యొక్క అనుభూతి, దేవుని యొక్క దర్శనం పొందుకుంటూ ఉంటారు. ఏలియా మండుతున్నటువంటి రథముతో ఆయన పైకి కొనుక్కోబడుతూ ఉంటాడు. ఎడారిలో వారు నడుస్తూ ఉండగా అగ్ని రథము వచ్చి వారిని పైకి తీసుకొని పోతూ ఉంటుంది. ఇప్పుడు మన అందరము కూడాను ఎడారి అనుభూతి ఎలా పొందుతున్నామనంటే చెప్పులు లేకుండా ఒకే రంగు దుస్తులు ధరిస్తూ ఎండ తానుడికి తట్టుకుంటూ ఆ ఎడారి అనుభూతి పొందుతూ ఇంకా దేవుడికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
బహుశా ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటారు ఉపవాసం అంటే ఏమిటి అని. ఉపవాసం చేయమని చెప్పారు అంటే అన్నం తినకుండా ఉండండి అని. ఆ ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలు. ఉపవాసము ఇది సంస్కృతంలో నుంచి తీసుకోబడినటువంటి పదము. ఉప ముఖ్యమంత్రి, ఉప కేంద్రము, ఉప ఆరోగ్య కేంద్రము అని మనం వింటూ ఉంటాము. ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటి? ముఖ్యమంత్రికి దగ్గర స్థాయిలో ఉన్నటువంటి వారు. ఉప ఆరోగ్య కేంద్రము అంటే ఒక కేంద్రం ఉన్నది, దానికి దగ్గర స్థాయిలో ఉన్నటువంటి కేంద్రము. ఉపవాసము అని అంటూ ఉంటాము. వాసము అని అంటే జీవించటము. ఉపవాసము ఎవరికి దగ్గరగా జీవిస్తున్నాము? దేవుని. ఈ 40 రోజుల పాటు ఉపవాసం ఉంటున్నామంటే తినకుండా ఉండటం కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా వాసము చేయటము ఈ 40 రోజులు చేయాల్సినటువంటి పని. మరి అందరూ ఉపవాసం అంటే తినకుండా ఉండాలంటున్నారుగా, అవునా కాదా? అది నీ నిర్ణయము, మా సొంత నిర్ణయాలు. దేవునికి దగ్గరగా ఉండటం అనేది ఆఖరి మెట్టు. దాన్ని ఎలా అవలంబించాలనేది మన సొంత నిర్ణయాలు. నేను తినకుండా దేవునికి దగ్గరగా జీవిస్తాను, నేను చెప్పు వేసుకోకుండా దేవునికి దగ్గరగా జీవిస్తాను, నేను ఈ తెలుపు దుస్తులు ధరించి దేవునికి దగ్గరగా జీవిస్తాను, ఇది మన సొంత నిర్ణయాలు. కానీ ఆఖరిగా చేయాల్సింది ఏంటంటే దేవునికి దగ్గరగా జీవించటము. ఇది మనం చేయాల్సిన పని. మీరు తిని జీవిస్తారా, తినకుండా జీవిస్తారా, చెప్పు వేసుకుంటారా, వేసుకోరా, మోకరిస్తారా, నిలబడతారా, చివరికి దేవునికి దగ్గరగా జీవించటమే ఈ 40 రోజుల ప్రయాణం. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న 10 రోజులు నేను తెలియదు, నాకు ఒక చొక్కా కొనివ్వు అని అన్నాను అనుకో, మా నాన్న ఏమంటాడు అప్పుడు? సరే మీ పిల్లలే ఉన్నారు నాన్న, నేను 2 రోజులు అన్నం తినలేదు, నాకు ఒక పెన్సిల్ కొనియ్యి నాన్న అన్నాడు అనుకోండి. అప్పుడు మా నాన్న ఏమంటాడు? పోరా పిచ్చోడా, ఎందుకరా 2 రోజులు తినకుండా ఉన్నావు, నాకు ముందే చెప్పినట్టయితే కొనిచ్చేవాడిగా అంటారు. అవునా కాదా? దేవాతి దేవుణ్ణి మనం తండ్రి అని సంబోధిస్తున్నాము. మన తండ్రికి ఆయనకి దగ్గరగా జీవించడమే కావాలి. నువ్వు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నాకున్నదంతయు నీదే అని పెద్ద కుమారుడితో చెప్తూ ఉంటారు తప్పిపోయిన ఒక కుమారుడు ఉపమానములు. ఎందుకని ఆయన కొన్నదంతా కూడా పెద్ద కుమారుడు చెబుతుంది? ఆయన తండ్రి మాట జవదాటలేదు కాబట్టి, తండ్రిని అంటి పెట్టుకొని జీవించాడు కాబట్టి తనకున్నటువంటి సర్వస్వము అతనినే అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా చేయాల్సింది ఏంటంటే దేవాది దేవుని తండ్రిగా మనం సంబోధిస్తూ అంగీకరిస్తున్నాం కాబట్టి ఆయన అంటి పెట్టుకొని ఉంటే దేవునికి ఉన్నటువంటి సర్వస్వము మనదే. నువ్వు తినకుండా ఉన్నావా, తింటూ ఉన్నావా అనేది తర్వాత, కానీ దేవునికి దగ్గరగా జీవించడమే ఈ ఉపవాసము. ఎడారిలో 40 సంవత్సరముల ఎడారిలో దేవుని యొక్క దర్శనాలు పొందుకుంటూ ఉన్న స్థలమే ఈ యొక్క ఎడారి. వారిని మనుషులుగా తయారు చేసినటువంటి స్థలము ఎడారి. క్రీస్తు భగవానుడు పొందుకున్నటువంటి మొట్టమొదటి శోధన ఏమిటండి? అది 4వ అధ్యాయము 4వ వచనము. అంతటి సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెగా మార్చును అనేను. సాతానుడి యొక్క పన్నాగాలు ఇక్కడ గమనించాలంటే ఎంత విచిత్రంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. తాను మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, నీవు దేవుని కుమారుడు అయినట్లయితే అని. అంతకు ముందే కదా ఇతను దేవుని కుమారుని నిర్ధారణ అయింది. ఎక్కడ? యోర్దాను నదిలో ఆయన బాప్తిజం తీసుకున్నటువంటి సమయమున దేవుడే సాక్షాత్తు ఇతను ప్రియమైన కుమారుడిని తెలియపరిచాడు. అదే మాటను తీసుకొని వచ్చి సాతానుడు నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే అని సంబోధిస్తూ ఉంది.
యోర్దాను నది వద్ద ఎవరెవరు ఉన్నారు? బాప్తిస్మ యోహాను ఉన్నాడు, క్రీస్తు భగవానుడు ఉన్నాడు, పరిసయ్యులు సద్దుకైలు అందరూ కూడా అట్లా గుమిగూడి ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? ఈ సాతానుడు కూడా అక్కడే ఉండాలి కదా, లేకపోతే అదే మాటలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎలా అనగలుగుతుంది? ఇంత గొప్ప సంఘం కదా, ఇంత ప్రశాంతంగా వింటున్నారు కదా, ఏదో ఒక మూల నక్కుని చూస్తా ఉంటది. ఎవరిని వశపరచుకోవాలి, ఎవరిని జోకొట్టాలి అని. అంత గొప్ప మహోత్సవములో యోర్దాను నది బాప్తిసము సమయంలో యోహాను, యేసు, పరిసయ్యులు, సద్దుకైలు మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చి సాధారణ మంది అడుగుతున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే అని. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చుము. ఎందుకంటే రాళ్ళనే చూపించిందో మరి. ఎడారిలో ఉన్నటువంటి రాళ్ళు ఎలా ఉంటాయండి పిల్లలు? మీరు చెప్పాలి. ఎడారిలో ఉండేటటువంటి రాళ్ళు ఎలా ఉంటాయి? మంచి గుండ్రంగా గోధుమ రంగులో గులకరాలులా ఉంటాయి అన్నమాట. గులకరాళ్ళు ఇంత గుండ్రంగా నున్నగా గోధుమ రంగులో ఉంటాయి. ఎప్పుడైనా ఇసుక దగ్గర కానీ పోయినప్పుడు కనపడుతూ ఉంటాయి. అవి చూడటానికి ఎలా కనిపిస్తూ ఉంటాయంటే రొట్టెలాగానే కనపడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఆకలితో ఉన్నాం కాబట్టి ప్రతి ప్లాస్టిక్ అట్టికాయ, ప్రతి ప్లాస్టిక్ ఆరెంజ్ కూడా మనకి ఎలా కనపడుతుంది? తినే వస్తువులాగానే కనపడుతుంది. మార్చటకు సులువుగా ఉండేటటువంటి రాళ్లను చూపిస్తూ, మార్చుటకు ఇవి సులువుగా ఉంటాయి కదా, చూడటానికి రొట్టెలాగానే ఉన్నాయి కాబట్టి వీటిని రొట్టెగా మలుచుము. వీటిని మార్చి నీ యొక్క శారీరక తృప్తిని అనుభవించు. భోజన ప్రీతి. క్రీస్తు భగవానుడు పొందినటువంటి మొట్టమొదటి శోధ ఏంటండి? భోజన ప్రీతి. మనము కూడా నిత్యం అనుభవిస్తూనే ఉంటాం. ప్లేట్లో అన్నం ఉంటే అది సరిపోదు, కంటి నిండా నిండితేనే కడుపులోకి పోయింది. కన్ను నిండకపోతే కడుపులోకి పోదు. కన్ను నిండాలంటే ఏం చేయాలి? ప్లేటులో ఒక పెద్ద పాముతో రావాలి, అప్పుడు మాత్రమే ప్రారంభిస్తూ ఉంటాము. భోజన ప్రీతి. క్రీస్తు భగవానుడు మొట్టమొదటిగా ఎదుర్కొన్నటువంటి శోధన భోజన ప్రీతి. ఎందుకు ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు అంటే, ఇతను రాజు. ఎప్పుడు నిర్ధారించబడ్డాడు ఇతను రాజు అని? ఆయన పుట్టినప్పుడే ముగ్గురు జ్ఞానం వచ్చి అతనికి బంగారం సమర్పిస్తూ ఉన్నారు. ఏమిటి? ఇతను నువ్వు రాజు అని. రాజు చేయాల్సినటువంటి పని ఏమిటి? ప్రజల యొక్క సంరక్షణ, ప్రజలకు భోజన సదుపాయం చేసేటటువంటి రాజు, భోజనం ఇచ్చేవాడే రాజు. అందుకని యోసేపు ఐగుప్తు దేశంలో రాజుగా ఏలాడు, అందరికీ భోజనం పెట్టగలిగాడు. నీవు జన్మించినప్పుడు రాజు వచ్చి నిన్ను రాజుగా అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి నీవు సంతృప్తి చెందు. ఇది నీ పరిచర్యకు ప్రారంభ దశ కాబట్టి ప్రజలందరూ నీ వైపు చూడాలంటే ఏం చేయాలి? ప్రజలందరూ నిన్ను అనుసరించాలంటే ఏం చేయాలి? మీరు రాజుగా అంగీకరించాలంటే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి పంచు. ఈ అద్భుతాన్ని చూసి జనం నిన్ను అనుసరిస్తారు, జేజేలు కొడతారు, నీ ఖ్యాతి ఎక్కడికో తిరుగుతుంది. రాళ్లను రొట్టెలుగా చేయటంలో ఇంత నిగూఢమైనటువంటి రహస్యం దాగుంది. కానీ క్రీస్తు భగవానుడు ఒక మాట అడిగాడు కదా, ఆయన ఏమంటూ ఉన్నాడు? మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు. క్రీస్తు భగవానుడికి మాత్రమే కాదు ఈ శోధన వచ్చింది. క్రీస్తు కంటే ముందుగా ఇంక వేరే వారు కూడా ఈ శోధన పొందుతున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనములో క్రీస్తు కంటే ముందుగా భోజన ప్రీతి అనే శోధన అనుభవించారు. కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనబడుతుంది, దాని పండు తినుటకు
మన కడుపు అలాంటిది అనమాట. ఏదైనా చూసినప్పుడు అబ్బా ఇది తింటే భలే ఉంటది, నా కడుపు నిండుతుంది అనే ఒక తృప్తిని ఆ స్త్రీ అనుభవించింది. ఇదే శోధను ఇజ్రాయేలు కూడా ఎడారిలో అనుభవిస్తూ ఉన్నారు. నిర్గమకాండము 16:2-3 వచనాలలో ఆ యొక్క ఐగుప్తులోనే ఉన్నట్లయితే బాగుండేది, మాంసము తినటానికి రొట్టె ఎంత సమృద్ధిగా దొరికేదో అని ఎడారిలో వాపోతూ ఉంటారు, గొరుగుతూ ఉంటారు. నిర్గమకాండము 16:2-3 వచనాలు. వారు తిరగబడుతూ ఉన్నారు, ఎందుకయ్యా ఈ ఎడారిలో తీసుకొని వచ్చి మమ్మల్ని చంపటానికా అని. ఏ శోధనండి ఇది? భోజన ప్రీతి శోధన. క్రీస్తు కంటే ముందుగా అవ్వాదాములు ఆ శోధన అనుభవించారు. ఎడారిలో ఉన్నటువంటి ఇజ్రాయేలు కూడా ఈ శోధన అనుభవించారు. కానీ వారిద్దరికి కూడా ఒక గొప్ప ఉదాహరణ క్రీస్తు భగవానుడు. ఈ శోధన నేను అనుభవించాను మీలాగనే, కానీ నేను ఎలా ఎదుర్కొన్నానో చూడండి. మీ అందరికీ కూడా ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నాను. భోజన ప్రీతి అనేటటువంటి ఈ శోధనను ఇలా ఎదుర్కోండి అని. ఒక బోయవాడు పక్షులు తీసుకురావడానికి వెళ్ళాడు. తన వలలో 10 పక్షులు పడ్డాయి. తీసుకొని వచ్చి ఇంటికి అవి కోస్తే పెద్ద మాంసం రాదనమాట. అన్ని కూడా చిన్న చిన్న పక్షులు. ఏం చేశారు? ఇంటిలో ఒక బొట్ట పెట్టేసి దాంట్లో రోజు దానా వేస్తా ఉన్నాడు. దేనికి? బాగా లావు అవ్వాలి, కాస్త కండ పట్టిన తర్వాత కూరకు పనికొస్తాయని పెంచుతా ఉన్నాడు. వాటి మాత్రం అసలు తింటలేదు. బహుశా మనలాగే తపస్కాలం అనుకుంటాను. ఒకటి ఏమీ తినకుండా అట్లనే పస్తులుంటుంది. చాలా రోజులు గడిచి మిగతావన్నీ కూడా బాగా బలంగా తయారయ్యింది. ఇది బక్కగా అయ్యి ఎంత బక్కగా అయిందంటే ఆ జల్లలో నుంచి దూరిపోయేంత బక్కగా అయిందనమాట. ఇక బయటకు వచ్చేసింది, పారిపోయింది. ఇప్పుడు మనం కూడా ఉపవాసం ఉండేది దేనికో మరి. దేంట్లో నుంచి పారిపోవడానికి? అగ్నిలో నుంచి పారిపోవటానికైనా, లేక శత్రు పడినటువంటి వలలో నుంచి పారిపోవటానికైనా సరే ఇలా అనుభవించాల్సిందే. భోజన ప్రీతిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామో పరీక్షించుకోవాలి. క్రీస్తు భగవానుడు అన్నటువంటి మాట, మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు. ఆయన సాతానుడికి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, రాళ్ళను రొట్టెలుగా చేసి తినటం కాదు, రాళ్ళను రొట్టెలుగా చేసి ప్రజలకు పంచడం కాదు, నేనే ఆ రొట్టెను, నన్ను నేనే ప్రజలకు పంచుతాను. అందుకనే ఆయన బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేము అనగా రొట్టెలు లభించు స్థలము. బెత్లెహేము అనగా రొట్టెలు లభించు స్థలము. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఆయన జీవాహారము. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ప్రజలకు పంచడం కాదు, నన్ను నేనే రొట్టెగా తయారు చేస్తాను, నన్ను నేనే ప్రజలకు పంచుతాను, నేనే ప్రజలకు ఆహారము. ఈరోజు నీకు నాకు ఏది ఆహారం? వాడు ఫోన్ ఉంటే చాలండిగా ఏం మర్చిపోతాడు? తిండి మర్చిపోతాడు. వాడి పొట్టలు ఉంటే చాలండిగా తిండి మర్చిపోతాడు. వాడి సినిమాలు ఉంటే చాలు తిండి మర్చిపోతాడు. మనకు తిండి ఏది? మనకు తృప్తినిచ్చేటటువంటిది ఏది? క్రీస్తు భగవానుడేమో దేవుని యొక్క మాట వల్ల ప్రతి ఒక్కరు కూడా జీవింపగలుగుతారు అని వాక్యంలో సెలవిస్తూ ఉంది. మనం ఎన్నిసార్లు తిన్నా సరే ఆకలి తీరట్లేదు. ఒకసారి తింటేనేమో యోగులు అవుతారంట, మరి 2 సార్లు తింటే రోగులు అవుతారు, 3వ సారి తింటే రోగులు అవుతారు అన్నమాట. అది మంచి ప్రాస బాగుందన్నమాట. ఒకసారి తింటే అంటే మనము నిష్ఠగా జీవించడం నేర్చుకోగలము. ఇక
ఇప్పుడు 5 సార్లు తిన్నా సరే ఆకలి అవుతూ ఉంటది. 5 సార్లు అంటే పొద్దు నుంచి మొదలు పెట్టుకొని పండుకునేదాకా. పండుకునే ముందు కూడా పక్కన ఏదో ఒకటి ఉండాల్సిందే. రాత్రి 2ంటికి 3ంటికి మెలకు వచ్చినప్పుడు మళ్ళీ సపరీయటానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పలుపబడుదురు. నీతి నిమిత్తము మన ఆకలి ఉండాలి. క్రీస్తుకి ఆకలి ఏంటి అది ఇప్పుడు గమనించారా? యోహాను శుభవార్త 4వ అధ్యాయము 34వ వచనము. నన్ను పంపిన వారిని చిత్తమును నెరవేర్చుటయే పరిపూర్తిని చేయుటే నా ఆహారం అన్నాడు క్రీస్తు భగవానుడు. నీ ఆహారం ఏంటి ఈరోజు అనేది పరీక్షించుకోవాలి. నన్ను సంతృప్తి పరిచేటటువంటి భోజనం ఏది? క్రీస్తు భగవానుడికి దైవ చిత్తాన్ని నెరవేర్చడం ఆహారం అంటూ ఉన్నారు. ఇంకా మన ఆకలి ఏదై ఉండాలి అంటే నీతి నిమిత్తము ఆకలిగా ఉందో అదే నీకు సంతృప్తినిస్తుంది అని అంటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఆలకించడము మనకు ఆహారమై ఉండాలి. దేవుని వాక్యం తినటం ఇదేంటండి? వాక్యం ఎలా వింటాము? కుదరదు కదా. హెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో ప్రవక్త తింటున్నాడు. దేన్ని? గ్రంథాన్ని తింటూ ఉన్నాడు. అలాగే మనం బైబిల్ తినాలని అవసరం లేదు. అప్పుడప్పుడు మన బైబిల్ మూలలు అన్ని కూడా తినేస్తా ఉంటాయి. బైబిల్ గ్రంథాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని తిని బతికాడు. హెచ్కేలు గ్రంథము 2:8వ వచనములో, అదేవిధంగా ఎర్మియా గ్రంథములు కూడా చదువుతూ ఉంటాము. వారు దేవుని యొక్క వాక్యాన్ని తిన్నారు. వినటం మాత్రమే కాదు, వారు అనుసరించారు, విన్నారు, చివరికి తిన్నారు కూడా వాక్యాన్ని. ఈరోజు మనకు ఆహారం ఏమిటి అనేది పరీక్షించుకోవాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఆహారం ఏమిటి? క్రీస్తు భగవానుడు ఇచ్చినటువంటి తన శరీర రక్తాలు మాత్రమేనా మనకు ఆహారము? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటమేనా మనకు ఆహారము? లేక ఇహలోక విషయాలు మన సంతృప్తి పరుస్తూ ఉన్నాయా అనేది మనం చేసుకుందాం. క్రీస్తు భగవానుడు పొందినటువంటి 2వ శోధన మత్తయి సువార్త 4:6. నీవు దేవుని కుమారుడు అయినచో ఈ శిఖరము నుండి క్రిందకు దూకుము, ఏలైనా ఏమని రాయబడిందండి? నీవు గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్ళపై పడి గాయపడిపోయినట్లు నేను వారు తమ చేతులు ఎత్తి పట్టుకొందురు. 91వ కీర్తన 11, 12 వచనాలు చదువుతాం ఇదే మాటను. 91వ కీర్తన 11, 12. ప్రభువు నిన్ను తమ దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచటికి వెళ్ళినా వారు నిన్ను కాపాడు. సాతానుడు ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చింది. బైబిల్ ఎవరు చదువుతారు? మనం చదువుతా ఉంటాం. మన శత్రువు కూడా చదువుతా ఉంటారు. ఇంకా ఎవరు చదువుతారు అంటే ఇప్పుడు విన్నటువంటి వాక్యం ప్రకారం ఎవరు చదువుతా ఉన్నారు? సాతాను కూడా చదువుతున్నాడంట. అందుకనే కదా కీర్తన గ్రంథంలో నుంచి వచ్చినటువంటి మాటను మాట్లాడుతూ ఉంది. దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడంట కదా, క్రిందకు దూకును అని. మనము బైబిల్ చదువుతున్నామంటే దేనికి కారణము? మన శత్రువులు బైబిల్ చదువుతున్నారంటే దేనికి? సాతానుడు బైబిల్ చదువుతున్నాడంటే దేనికి? ప్రతి ఒక్కరికి కూడా ఒక కారణం అనేది ఉండాలి. నేను చదువుతున్నానంటే నా జీవితాన్ని మార్చుకోవటానికి నేను బైబిల్ పారాయణం చేస్తూ ఉన్నాను. మరి శత్రువులు ఎందుకు చదువుతారు? తప్పు ఎత్తి పట్టుకోవటానికి. నీ బైబిల్ ఇది ఉంది కదా, నీ బైబిల్లో ఆ మాట ఉంది కదా, ఈ మాట ఉంది కదా అని ఎత్తు చూపులకు శత్రువులు బైబిల్ చదువుతూ ఉంటారు. సాతానుడు దీనికి శోధించుటకు బైబిల్ చదువుతూ ఉంటాడు. ఇదిగో ఈ మాటను బట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు కదా,
తన దేవదూతల కాపులను నీకు దయచేశాడు కాబట్టి ఈ శిఖరం నుండి దూకుము. ఆనాటి సమాజంలో యూదులందరూ కూడాను ఒక దేవాలయానికి రావాలని అంటే బోరను ఊదేవారు. బోరను ఊదినప్పుడు సమాజం అంతా కూడాను ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ప్రసంగం చెప్పడం కానీ ఏమైనా వారికి బోధించాల్సినటువంటి అంశం చెప్పేటటువంటి వారు. ఇప్పుడు సాతానుడు ఏమంటుందంటే ఆ శిఖరం నుంచి కిందకు దూకితే ప్రజలందరి ఎదుట నీవు దేవుని కుమారుడు ఇంకా నిర్ధారణ అవుతుంది. ఎక్కడా లేనటువంటి ప్రజాదరణ నీకు దొరుకుతుంది. ఎవరికి దక్కనంత ప్రజా సంపద నీకు దొరుకుతుంది. కాబట్టి వారి ముందు నువ్వు విన్యాసాలు చేయి. ఇన్ని విధాలుగా శోధిస్తూనే ఉన్నాడు. మనము కూడా కొన్నిసార్లు దేవుణ్ణి పరీక్షకు గురి చేస్తూ ఉంటాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనము. ఈ శోధన క్రీస్తు భగవానుడు మాత్రమే కాదు, ప్రతి ప్రజ ఈ శోధనను ఎదుర్కొంటూనే వెళ్తూ ఉన్నారు. మాసా మెరీబా వద్ద మీరు దేవుని పరీక్షకు గురి చేసినట్లుగా చేయుడు. ఏదైనా దేవుని పరీక్షకు గురి చేస్తూ ఉంటాము. నిజంగా దేవుడు ఉంటే నేను ఎగ్జామ్ లో పాస్ చేయమను, మనం చదవకుండానేమండి. నిజంగా ఆయన కృప నాతో ఉంటే నాకు ఇది చేయమను, అప్పుడు నేను నమ్ముతా. ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి బతికి బయటపడ్డప్పుడు దేవుడు నన్ను కాపాడాడు అని అనటం కాదు. ఈ రోజు మనం శ్వాస పీలుస్తున్నామంటే అది దేవుని యొక్క కృపే, ఆయన యొక్క అద్భుతమే. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. మనం కూడా భోజనం ప్రీతితో ఆలోచిస్తూ ఉంటాము. మరి అడగకుండా ఎవరన్నా పెడితే బాగుంటది అని. నీవు నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నప్పుడు మంచి సమాధానమే ఈ పరుల సొమ్ముకు ఆశింపక ఉండేదాక అని సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. తెలియకుండానే కొన్నిసార్లు దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటాము. ఆయన నాకు ఇది చేస్తాడు అది చేస్తాడేమో అని ఆయనను పరీక్షకు గురి చేయటము అది మనకు తగనటువంటి పని. ఇక ఆయన ఎదుర్కొన్నటువంటి 3వ శోధన మనం చూస్తూ ఉంటాము. 7వ వచనం. అందుకు యేసు ప్రభువైన దేవుని శోధింపరాదు అని లేఖనములో రాయబడి ఉన్నది. ఏదో విధముగా శోధన ఎదుర్కోవటం వేరు, క్రీస్తు శోధన ఎదుర్కొనేటువంటి తీరు వేరు. ఆయన శోధన ఎదుర్కొన్నది ఈ గ్రంథములో నుంచి తీసుకొనబడినటువంటి మాటల ద్వారా శోధింపబడ్డాడు. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేయమని శోధింపబడుతున్నాడు. ఈ మాట ఈ బైబిల్ గ్రంథంలోనే తీసుకొనబడినది. దేవదూతలను ఎత్తి పట్టుకుంటారు అని కీర్తన గ్రంథంలో రాసి ఉన్నది. కాబట్టి ఇదిగో నీవు క్రింద పడు నిరూపించుకోవాలి. దానికి సమాధానముగా నీ దేవుని పరీక్షించరాదు. ఎక్కడి నుంచైతే శోధనలు వస్తున్నాయో అదే రీతిన దేవుని యొక్క వాక్యముతో తిరిగి సమాధానం ఇవ్వగలుగుతున్నారు. అంత సమర్థవంతముగా ప్రతి శోధనను ఎదుర్కోగలుగుతున్నాడు. తిరిగి సైతాను యేసును మీకు ఏదైనా పర్వతమును చేర్చి ఏమి చూపిస్తా ఉన్నదండి? భూమి అందల రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూచి నీవు సాష్టాంగ పడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను. మొట్టమొదటిగా భోజన ప్రీతి, రెండవది దేవుని పరీక్షకు గురి చేయటము, మూడవదిగా విగ్రహారాధన,
పదవి వాంఛ. ఒకవేళ క్రీస్తుకి ఈ యొక్క లోక వైభవం కావాలని తలంచుకుంటే ఏం చేసి ఉండాలి? సైతానుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఉండాలి. అయినా సాతానుడు ఈ వైభవాన్ని చూపి ఇది నాది అని అంటున్నాడంటే ఇది దేవుని యొక్క సృష్టి కదా. ఈ దేవుని యొక్క సృష్టిని ఆయన అమితముగా ప్రేమించినటువంటి మనలను చూపిస్తూ వీరందరినీ నీకు అప్పచెప్తానని అంటున్నాడు. ఇది ఎక్కడ విచిత్రము? సాష్టాంగపడి ఆరాధించిన ఎడలంటే ఆయన ఒక పదవి కోసము ఎదురు చూస్తున్న వాడైతే ఈ పని చేసి ఉండాలి. ప్రజల మన్నన ఈయనకి కావలసి ఉన్నట్లయితే ఆ పని చేసి ఉండాలి. మనందరికీ కూడా ఒక ఆలోచన, విగ్రహారాధన అంటే వ్యక్తి పూజ, విగ్రహారాధనే. ఆ అభిమానం అనేటటువంటిది మితిమీరినా సరే అది కూడాను విగ్రహారాధనే. ఈనాడు మన సమాజంలో ప్రత్యేక విధముగా మన యొక్క పల్లెల్లో గమనించేది మన విశ్వాసులే. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందనుకోండి, ఏం చేస్తారుగా? పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కట్అవుట్లు, దానికి దీపాలు, కొబ్బరికాయలు, దండలు. ఎవరు? మన విశ్వాసులే. వాళ్ళ ఫోటోలు కూడా భలే కనపడతా ఉంటాయి కింద. వ్యక్తి ఆరాధన కూడాను విగ్రహారాధనే. అయ్యో, తల్లిదండ్రులకి ఏ రోజు కూడా ఈ ఫ్లెక్సీలు పెట్టలేదే. ఎవరో ఒక అనామకుడికి మనం పెట్టుబడి పెట్టడం ఏంటి? ఇప్పటికి కూడా మన పిల్లలకి అడిగితే ఎవరా నీ హీరో అంటే పలానా వ్యక్తి పేరే చెప్తారు కానీ అమ్మా నాన్న పేర్లు ఎప్పుడు రావు. నా హీరో మా నాన్న, మా హీరోయిన్, మా అమ్మని ఏ రోజు కూడాను నోట్లో అసలే రాదు. మనకి ఏది ఇవ్వని, ఏది చేయనటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో చూస్తున్నామంటే అది కూడాను ఏ ఆరాధన? నిర్గమకాండము 32వ అధ్యాయము 1-6 అలా కాలం వరకు రాలేదు. ఈలోగా కింద ఉన్నటువంటి ఇజ్రాయేలు ఏం చేస్తా ఉన్నారంటే వారి దగ్గర ఉన్నటువంటి బంగారము, వెండి, నాణ్యములన్నీ పోగు చేసుకొని ఏం తయారు చేస్తా ఉన్నారు? ఒక దూడను తయారు చేసి నీవే నన్ను ఐగుప్తు నుంచి తోడ్కొని వచ్చిందని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అంటే దానిపైన అంత విశ్వాసాన్ని, నమ్మకము, దృఢాన్ని పెట్టి దాన్ని పూజిస్తూ ఉన్నారు. మోషే ఈ బాధ తట్టుకోలేక కొండ మీద నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను పడేస్తూ ఉంటాడు. బహుశా మనము కూడా కొన్నిసార్లు ఇలాంటి ఆశలకు లోబడిపోతూ ఉంటామేమో, శోధనలకు కురిమిపోతూ ఉంటామేమో. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనము, అవ్వ ఆదాములు కూడా ఈ శోధనను అనుభవిస్తూ ఉన్నారు. వారు పొందినటువంటి ఈ యొక్క శోధన పదవి వాంఛ అనేటటువంటి శోధన ఇక్కడ చదువుతూ ఉంటాము. చదవండి. ఆదికాండము 3:5వ వచనము, ఆ చెట్టు పండును మీకు కనువిప్పు కలుగును, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని ఏ అంతస్తుకి మీరు చేరతారంటే దేవుని యొక్క అంతస్తుకి మీరు చేరతారు. ఆయన అంతస్తు ఏంటంటే మంచి చెడులు తెలుసుకోగలిగినటువంటి అంతస్తు. అంటే దేవుడు ఉండేటటువంటి ఆ పదవిలోకి మీరు పోతారు. కాబట్టి ఏం చేయాలి? ఈ పండును తినండి. వారు ఆ శోధనకు లొంగిపోయారు. వారి ఆ వాంఛ ఏమిటంటే దేవునితో సమమైనటువంటి పదవిలో మేము ఉండాలి, ఆ స్థాయిలో మేము ఉండాలి. కాబట్టి మేము ఈ తప్పు పని చేస్తాము. పదవి వాంఛ మనలను ఏ విధముగా ప్రేరేపిస్తూ ఉంది? మన నిత్యము కూడా మన సంఘాలలో కానీ సమాజంలో కానీ ఈ పదవి వాంఛకై మనము ఎలా ప్రాప్తులాడుతూ ఉన్నాము? దేనిని తాకట్టు పెడుతూ ఉన్నాము? మన వ్యక్తిత్వాన్ని, మన ధనాన్ని, ఎంతో కష్టించి సంపాదించిన ప్రతిదీ కూడాను
ఆ స్థాయికి పదవికి పోవటానికి వెచ్చిస్తున్నాము, క్షణికమైనటువంటి వాటి కొరకు. ఇది కాదా విగ్రహారాధన అంటే, పదవి వాంఛ అంటే. క్రీస్తు భగవాన్ని ఎదుర్కొన్నటువంటి తీరును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఏమంటున్నాడు ఆయన? చీపు సాతానుడా. ఈ మాట విన్నప్పుడల్లా మనందరికీ ఒక వ్యక్తి గుర్తొస్తూ ఉంటాడు. ఎవరితో మాట ఉన్నాడు? ఇదే మాటను మళ్ళీ, చీపు సాతానుడని పేతురుతో నీ యొక్క ఆలోచనలు నా ఆలోచనలు మరే లేవు. సైతానుడు ఏదో ఈ 3 సార్లు మాత్రమే క్రీస్తును శోధించారనటం కాదు, తన యొక్క పరిచయలో ఎన్నో విధాలుగా శోధించాడు. ఆ శోధనకు ఉపయోగపడినటువంటి వ్యక్తి ఈ పేతురు. మళ్ళీ వారి రూపానో వీరి రూపానో ఎవరో ఒక రూపంలో క్రీస్తుని శోధిస్తూనే ఉన్నారు. మనము కూడా ఆ జాబితాలో ఉన్నామా లేదా పరీక్షించుకో. విగ్రహారాధనకు లోనవుతూ ఉన్నామా? పదవి వాంఛకు మనము లోనవుతూ ఉన్నామా? ఆనాడు అవ్వ ఆదాములు ఆ ఉన్నత అంతస్తులోకి మేము కూడా వెళ్తామనేటువంటి భ్రమలో ఆజ్ఞల మితి మీరుతూ ఉన్నారు. యోగు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము, మానవ జీవితము ఎంత కూలివారు కూలికి పరీక్ష వంటిది. అంటే మానవుని యొక్క జీవితము నిర్బంధముగా పోరాటము వంటిది. దేంతో పోరాటం చేస్తా ఉన్నాడు? మంచి చెడుల మధ్య ఎల్లప్పుడూ కూడా ఒక పెద్ద పోరాటమే. మరొకసారి, మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడేటువంటి కూలివారు కూలికి పరీక్ష వంటిది. మనము నిత్యము శోధనలకు గురి అవుతున్నామనంటే అది యుద్ధములో పోరాటము లాంటిది. ఎవరైనా సరే ఒకరే గెలుస్తారు యుద్ధములో. మనము ఈ శోధన అనేటటువంటి యుద్ధమును గెలుస్తున్నామా లేదా? ప్రతి మానవుడికి కూడాను శోధనలు అనేటటువంటివి తథ్యము. కానీ వాటిని మనము ఏ విధముగా ఎదుర్కొంటూ ఉన్నాము? గ్రంథము 12-13 వచనములు, దేవుడు మనలను శోధింపడు అనే వచనాన్ని మనం చదువుతూ ఉంటాము. ఒకసారి మనం దేవుడు ఎందుకు నాకు ఈ శోధనలు ఇచ్చాడు, నాకెందుకు ఈ శోధన అని మనం వాపోతూ ఉంటాం. దేవుడు శోధింపడు. దేవుడు మనం ఏం చేస్తాడండి? పరీక్షిస్తాడు. పరీక్షించడము శోధించడంలో తేడా చెప్పుకున్నాము. శోధనలో మన పతనాన్ని కోరుకునేది శోధన, మన విజయాన్ని కోరుకునేది పరీక్ష. దేవుడు మనం పరీక్షిస్తున్నాడంటే నీవు దేవుడికి ఎంత దగ్గరగా అంటి పెట్టుకొని జీవిస్తున్నావు ఆయన ఎల్లప్పుడూ పరీక్షిస్తూ ఉంటారు. ఈ 40 రోజుల ప్రయాణములో మనము పరీక్షలకు గురి అయినప్పుడు ఎవరిలా వీటిని మనం ఎదుర్కొంటున్నాం అనేది మననం చేసుకుందాము. ఇక ఆఖరిగా 11వ వచనము, మత్తయి సువార్త 4:11 వచనములు, అంతట సైతాను వెడలి దేవదూతలు వచ్చి యేసుకు, నీవు నేను శోధింపబడినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు, నీరసించినప్పుడు ఎవరు మనకు తోడుగా ఉంటారనంటే దేవదూతలు వచ్చి మనకు పరిచర్యలు చేస్తూ ఉంటారు. ఇది గొప్పదైనటువంటి అంశం. ఇక నాకు తోడు ఎవ్వరూ లేరు అని భయపడాల్సినటువంటి అవసరము లేదు, బాధపడాల్సినటువంటి అవసరము లేదు, నిరుత్సాహం అవసరము లేదు. ఎందుకంటే క్రీస్తు భగవానుడికే దేవదూతల యొక్క కాపుదల లభించింది. ఆయన నిరసించినప్పుడు ఎవరు అతనికి తోడుగా ఉన్నారో దేవదూతలు తోడుగా వచ్చారు. మరి మనము కూడా శోధింపబడ్డప్పుడు మనకు ఎవరు తోడొస్తారు? దేవదూతలు తోడొస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 40 రోజుల పాటు మనము పొందబోయేటటువంటి శోధనలు, పొందుకున్నటువంటి శోధనలు,
ప్రతిదీ కూడా మనము జయించగలము, ప్రతిదీ కూడా మనము అధికరించగలము. ఈ దివ్యబలి పూజ అనేటటువంటిది మనల్ని శుద్ధీకరించేటటువంటి ఒక ఔషధం. ఇది ఒక యోద్ధాని నది లాంటిది. ప్రతి దినము కూడా మనం శుభ్రపరచుకోవటానికి, ఆ పరిశుద్ధ జీవితం జీవించడానికి మన శక్తి సరిపోదు. కాబట్టి ఆ దేవాతి దేవుని వద్ద నుండి మన శక్తి పొందుకుంటూ ఉంటాం. దేవా, ఈ రోజు ప్రారంభానికి ముందే నాకు శక్తిని దయచేయి ప్రతి శోధనలను ఎదుర్కొనడానికి. సహోదరి సహోదరులారా, ఈ 3 శోధనలు కూడా ఆయన సమర్థవంతముగా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన బలహీనుడై ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. ఇక ఇంతటితో శోధనకి ముగింపు అని మాత్రము కాదు. ఆయన ఎడారిలో ఉండి ప్రార్థించిన తరువాత, ఉపవసించిన తరువాత ఇక నాకు శోధనలు అయిపోయింది, ఇక పూర్తయిపోయింది అనుకోవటానికి లేదు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 13వ వచనము. ఇట్లు ఆ సైతాను అనేక విధముల, మనకేమో అక్కడ 3 ఇచ్చారు కదా, ఎన్ని విధాలు? 3 విధాలుగా అయిపోయింది. భోజన ప్రీతి, విగ్రహారాధన, దేవుని పరీక్షకు గురి చేయటం. కానీ లూకా గారు ఏం చెప్తూ ఉన్నారంటే అనేక విధముల, అంటే ఈ 3 మాత్రమే కాదు. అంటే ప్రప్రదమైనటువంటి 3 శోధనలు మన నిత్య జీవితంలో ఎదుర్కొంటాము. ఈ 3 మాత్రం మీకు చాలిగా. ఈ 3టిని నేను ఎలా ఎదుర్కొన్నానో మీకు ఒక ఉదాహరణ సుమాత్రుకును చూపుతూ ఉన్నాను. అనేక విధములుగా ఆయన శోధింపబడ్డాడు. ఎలా శోధింపబడ్డాడంటే పేతురు రూపంలో శోధింపబడ్డాడు. నీకు ఇలా జరగకుండుగాక, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు అన్యుల చేతులకు అప్పగింపబడి శిలువలో మరణించబడుతూ ఉన్నప్పుడు అప్పుడు పేతురు ఏమంటూ ఉన్నాడు? నీకు ఇలా జరగకుండుగాక అంటూ ఉన్నాడు. క్రీస్తు యొక్క సమాధానము, చీపో సాతానుడా. అంటే పేతురు రూపములో మళ్ళీ శోధనే. ఇంకొకసారి కూడా పేతురు రూపములో ఒక శోధన. ఆయన ఉదయకాల సమయమున అలా సముద్రం వైపు నడిచి వస్తూ ఉన్నాడు. పేతురు ఏమంటున్నాడంటే, నీవు నిజముగా నీవైతే నీటి మీద నడువుటకు నాకు సెలవిమ్ము. పేతురు ప్రశ్న ఏంటి? నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే. ఇంకా శిలువ చెంత కూడా ఆయన శోధన అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చూసేటను అందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు. నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? శిలువ మీద నుంచి దిగిరమ్ము. నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించుకో. పక్కన ఉన్నటువంటి దొంగవాడు అంటే ఆయన అనుభవించినటువంటి శోధన ఎడారిలో పూర్తి కాలేదు. తన యొక్క పరిచర్యలో అనువుగా ఈ శోధనను అనుభవిస్తూనే ఉన్నారు. చివరికి శిలువ వరకు కూడా ఆయన శోధనలను అనుభవిస్తూనే ఉన్నాడు. అది ఎవరి రూపేణైనా కావచ్చు. ఏ వస్తువు రూపమో, స్త్రీ రూపమో, పురుషుడి రూపమో, ఏదో ఒక రూపమున ఆయన శోధనలను అనుభవిస్తూనే ఉన్నాడు. సైతానుడు అనేక విధముల శోధించిన పిదప ఇంకొక మాట కూడా ఉంది, తగిన సమయముకై ఆయన మించిపోయింది.
అంటే బాగా విసిగించి విసిగించి ఇక నీతో కుదరదలే మళ్ళీ వస్తా, అంతే కదా. ఇప్పటికి కుదరలేదు నిన్ను శోధించడము, నిన్ను ఓడించడం నాకు కుదరలేదు కాబట్టి సాతానుడు తిరిగి వెళ్ళేటప్పుడు తగిన సమయమును కై ఆయనను విడిచిపోయాను. మనలను కూడాను సాతానుడు విడిచిపోవాలంటే ఇంత సమర్థవంతముగా మనం ఎదుర్కొన్నప్పుడు తగినటువంటి సమాధానాలు మన వద్ద ఉన్నప్పుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. క్రీస్తు భగవానుడు ఎదుర్కొన్నటువంటి శోధనలు నీవు ఎదుర్కొనేటటువంటి శోధనలు ఒకటేనా? ఒకవేళ ఒకటే అయితే ఇదే సమాధానం ఇవ్వచ్చు. ఆయన కంటే ఎక్కువైనటువంటి శోధన మనం ఎదుర్కొంటూ ఉంటాం. బహుశా ఆయన ఎదుర్కోలేనటువంటి శోధన కూడా మనం ఎదుర్కొంటూ ఉండొచ్చేమో. వాటిని ఎలా మనం ఎదుర్కోగలము? ఈ యొక్క గ్రంథమే మనకు పరిష్కారం చూపుతూ ఉంది. ఈ 40 రోజులు మనం చేపట్టినటువంటి ప్రతి పని, ప్రతిది కూడాను, ప్రతి కార్యము నిష్ఠగా జీవించటకు మనం ప్రేరేపించాలి. మన ప్రార్థనలు ఒక్కోసారి బహుశా దేవుడు ఆలకించటం లేదు అని మనము భ్రమలో ఉండిపోతూ ఉంటామేమో. ఈ తాత వలె ఎంత నిష్ఠగా ప్రయత్నిస్తూ ఉండాలి. 1 కాదు, 2 కాదు. The prayer doesn't change you, change the prayer అని ఒక చిన్న కొటేషన్ అన్నమాట. ఈ ప్రార్థన నన్ను మార్చకపోతే వేరొక ప్రార్థన నేను మొదలు పెడతాను. ఇప్పుడు వరకు నేను మోకరించి ప్రార్థన చేశాను, బహుశా ఈ ప్రార్థన దేవుడు ఆలకించటం లేదేమో. ఇంతకంటే ఇంకా సాష్టాంగపడి ప్రార్థన చేస్తాను, ఇంకా నిష్ఠగా ఉండి ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు నేను 2 సార్లే ప్రార్థన చేశానేమో, ఈ 40 రోజులు ఇంకా ఎక్కువ సార్లు ప్రార్థన చేయడానికి ప్రయాసపడతా ఉంటాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాలి. ప్రార్థన అంటేనే అది కదా. మరి మాటలు రాని వారి సంగతి ఏంటి? ఇట్లా మనలాగా చూస్తూ ఉంటారు. ఇదంతే. మనకు మాటలు వచ్చు కాబట్టి జపాలు చెప్తా ఉంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని మనము సంతోషపడుతూ ఉంటాం. మరి మాటలు రాని వారి సంగతి? మాటలు రాకపోయినా ఆ సన్నిధిలో వచ్చి కూర్చొని సెలవు వైపు చూస్తూ వారి యొక్క హావభావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. మౌనమే వారిద్దరి మధ్య ఉన్నటువంటి భాష. దేవునితో ఎలా దగ్గర అవుతున్నాం అనేది అక్కడ అవసరం లేదు. దేవునితో మాట్లాడుతూ దగ్గర అవ్వచ్చు, మాట్లాడకుండానైనా సరే దగ్గర అవ్వచ్చు. ఇతరులకు సహాయం చేస్తూ కూడా దేవునికి దగ్గర అవ్వచ్చు. గుడికి రాకపోయినా సరే, ఏదో ఒకరోజు సమయం కుదుర్చుకొని వచ్చినా సరే, ప్రజలకు అందుబాటులో ఉండటము, వారు మేలు కోరి జీవించడము దేవునికి దగ్గరగా జీవించటే కదా. క్రీస్తు భగవానుడు చేసినటువంటి పని అదే. ఆయన 24 గంటల పోయి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో కూర్చొని ప్రతి గ్రామంలో ప్రజలు సందర్శిస్తూ వారి వ్యాధి బాధలను నయం చేస్తూ వారితో దగ్గరగా జీవించాడు. ఈ 40 రోజులు మన ప్రయాణం ఇదై ఉండాలి. దేవునితో దగ్గరగా, దేవునికి దగ్గరగా జీవించటమే మన ప్రయాణము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.